హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదితి అయితే ఇక అహల్య విసిగించడంతో సూపర్ మార్కెట్ నుంచి వెళ్ళబోతూ ఉంటే అదితికి సత్య అయితే డాష్ ఇస్తాడు. ఇక చూసి సత్యాని ఒక్కసారిగా నువ్వేంటి ఇక్కడ అని అయితే కోపంగా అదితి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు తన ఫ్రెండ్ అయిన సత్య అయితే అంటూ ఉంటాడు, అయితే నన్ను మర్చిపోలేదనమాట, నేను ఇంకా గుర్తున్నానన్నమాట. నువ్వు నీ లవరు చేసిన అన్యాయానికి ఇప్పుడు పగ తీర్చుకునే టైం వచ్చింది, పదవే నువ్వు అని అదితిని అయితే లాక్కెళ్తూ ఉంటాడు సత్య. ఇక అలా లాక్కెళ్లి రౌడీల సహాయంతో ఇక కార్లో అయితే వేసేస్తాడు. ఇక అలా కార్లో వేసేయగానే అక్కడికి అదితి వచ్చి అహల్య వచ్చి ఇక సత్య భుజం మీద చెయ్యి వేస్తుంది. నీకు అసలు బుద్ధుందా? ఆడపిల్ల అని కూడా చూడకుండా తనని లాక్కుని వెళ్తావా? నీకెంత ధైర్యం ఉంటాలో చేస్తావు అని అహల్య అయితే సత్యాని చెంప మీద కొడుతుంది. ఇక ఈ గ్యాప్ లో అదితి అయితే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన సత్య అయితే, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, దీన్ని పని చెప్దామనుకున్నాను, ఈసారి వీలవ్వలేదు, దాని ప్లేస్ లో దీన్ని కిడ్నాప్ చేయండిరా అని అహల్యనైతే లాక్కుని కారులో తీసుకుని వెళ్లి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి సత్య. మరి ఇప్పుడు అహల్యని గౌతమ్ ఎలా కాపాడుకున్నాడు, ఈ కొత్త వ్యక్తి రాకతో మరి ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.